ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడని చెబుతారు. ఎప్పుడంటే 2019 ఫిబ్రవరి 23వ తారీఖున. ఎందుకంటే 5వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది కదా. ఫిబ్రవరి 23 అంటే అది ఒక 5 రోజులు, ఇది ఒక 5 రోజులు, మార్చిలో 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి గవ్వెల్లి భోగాపురం ఎయిర్పోర్ట్లో శంకుస్థాపన చేశాడు. ఆయన 15,000 ఎకరాలు కావాలని చెప్పి శంకుస్థాపన చేశాడు. 15,000 ఎకరాలు అంటే 4-5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళ ఇక్కడికి ఎర్ర బస్సు రాదు, మాకెందుకు మా పొలాలు తీసుకుని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఇలా అడుగుతుందని చెప్పి మేము అధికారంలోకి వస్తే 2,000 ఎకరాల్లోనూ 2,200 ఎకరాల్లోనూ మేము కడతాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కానీ ఆ పిల్ల అడిగినట్టు ఊరు కానీ దీంట్లో కలవల. 15,000 ఎకరాలు తీసేసి చంద్రబాబు కనీసం ల్యాండ్ కూడా ఎక్వైర్ చేయలే. పేపర్ ప్రకటన 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాను. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. 15,000 ఎకరాల్లో ఈయన కడతానని ఒక ప్రకటన చేసి ఒక శంకుస్థాపన చేసి ఒక రాయి, ఒక కొబ్బరికాయ, ఒక టాపీ మేసం తీసుకెళ్ళి లేచాడు. అయిపోయింది. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ భోగాపురం ప్రాంతంలో 2,200 ఎకరాలు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు కట్టాడు. ల్యాండ్ ఎక్వైర్ చేశారు. 3 గ్రామాలను అక్కడి నుంచి రీహాబిలిటేషన్ పక్కకు తరలించి దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర జిఎంఆర్కి ఇచ్చారు కాంట్రాక్టు. దీంట్లో కాంట్రాక్ట్ అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం పొలాలకు డబ్బులు కట్టింది రైతులకి, దానికి కావాల్సిన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రీహాబిలిటేషన్కి కూడా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి దాదాపు 1,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది. అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడంటే ఏమి ఇవ్వాలి, 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాలి. పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఈనాడు, జ్యోతి వాళ్ళ పేపర్లో యాడ్లు ఇచ్చుకున్నాడు వాళ్ళకి. తర్వాత టాపీ మేస్త్రిని తీసుకెళ్ళి శంకుస్థాపన చేశాడు. ఆయన చేసి ఈ ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. సరే కట్టింది ఎవర్రా బాబు అంటే జిఎంఆర్. 5,000 కోట్ల రూపాయలతో 4,700 కోట్ల రూపాయలతో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు. ఇప్పుడు డబ్బులు అతనికి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ రోజు నుంచి ఫ్లైట్లు ఎవరైతే నీ హోటల్ నా హోటల్ దిగుతారో మనం కొన్న టికెట్లో అతను కమిషన్ వెళ్తుంది. అతను డబ్బులు వసూలు చేసుకోవటం. నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జిఎంఆర్ ఇప్పుడు ఆ కట్టినటువంటి ఎయిర్పోర్ట్కి 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాల. ఆయనే డబ్బులు పెట్టి జిఎంఆర్ అనేటువంటి సంస్థ ఎయిర్పోర్ట్ కట్టింది. ఆ ఎయిర్పోర్ట్లో డబ్బులు వాళ్ళు ఇక్కడి నుంచి 34 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడు అంటే ఈనాడు, జ్యోతి పేపర్లకు యాడ్ ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే యాడ్ ఇచ్చాడు. ఇచ్చి ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టి కొన్ని డ్యాన్సులు ఎంచాడు. పిల్లలందరినీ తీసుకెళ్ళి అలా భోజనాలు లేకుండా ఒక 13,000 మందిని పిల్లల్ని భోగేసుకెళ్ళి డ్యాన్సులు చేశాడు. ఇక్కడి నుంచి గుడివాడ నుంచి కూడా ఆర్టీసీ బస్సులు వెళ్ళినాయి. జనాన్ని భోగేసుకొచ్చి ఒక 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడావిడి చేసి మోడీ గారిని పిలిచి ఇక ఆయనకి భజన చేసి పొగిడి అసలు ఆయన అంత గొప్పవాడు లేడని చెప్పి పంపించారు. పంపించిన 2 రోజులకి బీహార్లో జాతీయ అధ్యక్షుడు స్థానాన్ని కోల్పోయింది బీజేపీ. అట్లాగే మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేని దుర్మార్గంగా డిస్క్వాలిఫై చేశారు. ఆ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెసే డబుల్ మెజార్టీతో గెలిచింది అక్కడ. అదేవిధంగా గుజరాత్లో కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి సీటు 29,000 మెజార్టీకి వచ్చింది. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి పార్టీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సి అక్రమాల్లో 16,000 పైన పోస్టులు ఇచ్చారు. దాంట్లో అన్నీ కూడా అక్రమం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా. 3% స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఇచ్చారు. 3% అంటే 16,000లో దాదాపు 480 పైన ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా. ఈ స్పోర్ట్స్ కోటాలో జనరల్గా డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తే నాకు ఎన్నికల్లో ఓటేస్తే నేను ఎమ్మెల్యే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అలా కాదు, వాళ్ళే ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేసేస్తారు ఫస్ట్. ఆ తర్వాత నాకు 5 సంవత్సరాలు టైం ఇస్తారు. ఈ లోపు నేను పోటీ చేసి ఎమ్మెల్యేకి గెలవాలి. ఎగ్జామ్ రాయవసరలా. సేమ్ టైం దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ బీఈడీ కూడా చదవవసరలా. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివినాక మనకు ఉద్యోగం ఇచ్చేస్తారు. ఉద్యోగం ఇచ్చేసినాక మనకు ఒక 5 సంవత్సరాలు టైం ఇస్తారు. ఈ 5 సంవత్సరాల్లో మనం బీఈడీ కంప్లీట్ చేయటం, దానికి ఏ అర్హత అయితే ఉంటుందో ఆ అర్హత అన్నీ కూడా పూర్తి చేయాలి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నన్ను అలాట్ చేసేస్తాను. నేను 5 సంవత్సరాలు నాకు టైం ఇస్తే నా టైం అయిపోయే లోపు
నేను అప్పుడు నామినేషన్ వేసుకోవటం, మీ దగ్గర అందరి దగ్గరికి రావటం, నాకు ఓటేయమని చెప్పి అడగటం, ఈ కార్యక్రమం అంతా ఆ తర్వాత చేయాలి. ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ విద్యాశాఖ ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కనీసం బీఈడి ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకి సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. అదేవిధంగా డిఎస్సి రాయని వాళ్ళకి కూడా ఉద్యోగం ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ రాయనాడికి డిఎస్సిలో ఉద్యోగం ఇస్తారు. ఎందుకు అంటే స్పోర్ట్స్ కోటాలో ఎవడో లేడు రాసినాడు కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుక్కొచ్చి మేమే ఇచ్చామని అడుగుతున్నారు. ఎవరిని ఎత్తుక్కొచ్చారంటే స్పోర్ట్స్ కోట అంటే ఏంటి, పేకాట. ఎందుకంటే ఇంకే ఆట ఆడినాడు లేరు వీళ్ళకి, కాబట్టి ఆ పేకాటను కూడా కలిపేసి బ్రిడ్జ్ గేము దాంట్లో ఇచ్చేశారు. అదేవిధంగా ఈ గుడివాడలో ఏఎన్ఆర్ కాలేజీ ఉంటుంది, డిగ్రీ కాలేజీ, కేటీఆర్ కాలేజీ ఉంటుంది. ఈ రెండు కాలేజీలకు ఎప్పుడో 10 సంవత్సరాల నాడు ఒక ఇద్దరు విద్యార్థులు స్పోర్ట్స్లో పాల్గొన్నారు. వాళ్ళకేం ప్రైజులు ఏం రాలే. ఈ రెండు కాలేజీలో పాల్గొన్నారు. ఈ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ రాసి ఇచ్చారు వీళ్ళిద్దరూ పెద్ద పోటుగాళ్ళు బాగా ఆడారని. దానికైనా ప్రైజులు వచ్చాయంటే ఏం రాలా, ఆడారు అంతే. కాబట్టి ఆడారు కాబట్టి కాలేజీ ప్రిన్సిపాల్ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి ఆ సర్టిఫికేట్ని ఆధారం చేసుకుని మేము ఉద్యోగం ఇచ్చేసామని చెబుతున్నాడు. నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ పంజాబ్ కానీ హర్యానాలో కానీ ఈ ప్రకాష్ సింగ్ బాదల్ అనుకుంటా ఆయన ముఖ్యమంత్రి, వాళ్ళ అబ్బాయి ఏమో హర్యానా వాళ్ళ అబ్బాయి ఏమో ఇట్లా విద్యాశాఖ మంత్రి. ఇద్దరు బాబు కొడుకులు ఇద్దరు కలిసి సేమ్ టీచర్ ఉద్యోగాలు అమ్మేసుకున్నారు. అరెస్ట్ చేశారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఆయన ముఖ్యమంత్రి గారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇదేం చిన్న కేసులు చిన్న వ్యవహారం కాదు, ఇది చాలా పెద్ద వ్యవహారం. ఎందుకంటే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. బీఏడి చదవని వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు, డిఎస్సి ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. స్పోర్ట్స్ కోట అని చెప్పి వాళ్ళు ఎక్కడా కూడా ఒక ప్రైజ్ కూడా కొట్టని వాళ్ళకి, ఒక మెడల్ కూడా లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. ఇది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు బొకాయించే కార్యక్రమం ఏంటంటే విలేకరులు, జర్నలిస్టులు కానీ జర్నలిస్టులు, మీడియా కానీ మీడియా. ఇప్పుడు ఈ ఉద్యోగాల్లాగానే కొన్ని మా దగ్గర ఉన్న డబ్బులతో పెట్టించుకున్నాం. వాళ్ళతో అసలు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం, దీని గురించి ఎవడన్నా మాడితే ఆడికి అవగాహన లేదని చెప్పడం, మేమే ప్రపంచ మేధావులని ఒక 4-5 సూటు బూటు వేసి బొఫున్ గాళ్ళని కూర్చోబెట్టి మనం తిట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ అనమాట. ఇప్పుడు ఈ డిఎస్సి చదవనాడికి ఎలాగో అలాగే సూటు బూటు వేయగానే అటు మేధావి అయిపోతాడు. ఒకటికేం పంచి కట్టిస్తారు. రకరకాల గెటప్పుల్లో సాయంత్రం 7 గంటలకల్లా మొత్తం టీవీ థియేటర్లలో మొత్తం ఇక వాళ్ళే. ఒకడు బయటికి వెళ్తూ ఉంటాడు, ఒకడు లోపలికి వస్తూ ఉంటాడు. ఏమండి మీరు చెప్పండి అంటే, ఏమండి అలా కాదండి ఎలా అండి, ఇలా కాదండి అలా అండి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసండి? జగన్మోహన్ రెడ్డి 3వ తరగతి చదివాడండి, లోకేష్ స్టాండ్ బెడ్లో ఇరగదీసాడండి. ఇక ఈ సొల్లు అనమాట. ఈ సోది భరించలేక గవ్వుకుని కర్మగాలి మనం తిప్పేటప్పుడు అది వచ్చింది అవుటు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలతో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయన నబీన్ అధ్యక్షుడని ఎమ్మెల్యేగా రాజీనామా చేయించారు. జితిన్ నబీన్ అనే అతన్ని ఎమ్మెల్యేగా చేసి ఆయన రాజ్యసభ ఇచ్చారు. అది ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 25 నవంబర్లో జరిగింది. ఇంకా సంవత్సరం కూడా అవ్వలా, 9 నెలలు అయింది. 60,000 మెజార్టీతో గెలిచాడు అతను. అదే స్థానానికి బై ఎలక్షన్ పెడితే నిన్న ప్రశాంత్ కిషోర్ కొత్తగా పార్టీ పెట్టుకుని 20,000తో గెలిచాడు. ఎందుకంటే కాక్రోచ్ ఉద్యమం వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు నీట్ ఏముంది, నీటు పేపర్ లీక్ అయిపోయింది. నారాయణ చైతన్య వాడు చేసేస్తాడు పేపర్ లీక్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం చేస్తారు. ఎవడో ఒకటి నా పోటాను మీ పోటాను ఎవడో ఒకటి చూసినాన్ని బలిపాలు చేస్తారు. చేసినాన్ని ఏం చేయరు, చూసినాన్ని చేస్తారు. బలిపాసం చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. 21 మంది పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోతే దాని మీద కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి విద్యార్థులు ఆ మంత్రిని రాజీనామా చేయించమని అడిగారు. 21 మంది పిల్లలు చనిపోయారు, కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి, ఇంకోసారి ఇట్లా జరగకుండా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి, ఆ మంత్రిని రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. చేస్తాళ్ళు తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఆ పక్క దేశం నుంచి వచ్చారు, మేము చూసాము, ఆ కంచికి కింద నుంచి దూరతా అంటే వాళ్ళు కాక్రోచ్లు, మిడతలు, బొద్దింకలు అని చెప్పి తిట్టారు.